ప్రతిరోజు సాయంత్రం అప్పుడు ఒక స్నాక్స్ కావాలి కదా మనకి. ఖచ్చితంగా ఎక్కడ తింటాము. అందుకని ఏం చేస్తాము, స్ట్రీట్ ఫుడ్ వైపు చూస్తాము. మరి రోజు బయట తింటే అన్‌హెల్తీ కదా! అందుకని అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటూ ఉండాలి. ఈరోజు కాలీఫ్లవర్ వడ చేసుకుందాం. కాలీఫ్లవర్‌కి మంచి టేస్ట్ ఉంటది. డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటది. దీనికోసం కాలీఫ్లవర్‌ని ముందుగానే ఉప్పు నీటిలో బాగా నానబెట్టేసాను చాలాసేపు. పురుగులుంటే వచ్చేస్తాయి కదా! ఇలాగే ఉండాలి. ఎందుకంటే తురుముకోవాలి కదా! లేకపోతే చాకుతో కట్ చేసుకున్నా కూడా ఓకే సన్నగా. ఇలా ఒక బౌల్‌లో ఏసేసుకొని ఇదంతా. ఒక కప్పు శనగపిండి, దాంట్లో పావువంతు బియ్యం పిండి. మనం కాలీఫ్లవర్ ఎంత తీసుకున్నామో దాని బైండింగ్ కావడానికి తగినట్టుగా శనగపిండి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా తరుక్కుని వేసుకున్నాము. ఒక గుప్పెడు కొత్తిమీర. ఇవన్నీ కూడా సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే వడ కదా మనం వేసుకునేది. చక్కగా స్పైసీగా ఉంటే బాగుంటుంది పచ్చిమిర్చి తగులుతూ. అందుకని పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కుని వేసుకున్నాము. కరివేపాకు, అలాగే ఒక స్పూను నువ్వులు, పసుపు, కారం, గరం మసాలా, వాము. ఎందుకంటే పకోడీ లేదా మిర్చి బజ్జీలు ఇలాంటివి వేసుకున్నప్పుడు వాము ఖచ్చితంగా ఎంతో కొంత వేసుకోవాలి. తగినంత ఉప్పు. ఆ వాము వేసుకోవడం వల్ల గ్యాస్ పట్టకుండా డైజెస్టివ్ ప్రాబ్లం రాకుండా మంచిగా ఉంటుంది. అందుకని వాముని డైరెక్ట్గా వేసుకోకపోతే పొడి చేసి కూడా వేసుకోవచ్చు. మంచి సువాసన కూడా ఉంటుంది. ఇదంతా బాగా కలుపుకున్నాక కాసేపు చేత్తో బాగా పిసకాలి. ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, అది కానీ సరిపోలేదు అంటే అప్పుడు మనం వేరేగా వాటర్ తీసుకుని లైట్గా చిలకరించుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నామంటే జారుడుగా అయిపోతుంది. దాన్ని బట్టి చూసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ షేప్ చేసుకునే దానికి రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు నేను మళ్ళీ పిసికాను. ఎందుకంటే ఉల్లిపాయలో వాటర్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట బైండింగ్కి. చూసారా ఇలా వచ్చింది. ఇంకొక 2 నిమిషాలు గట్టిగా పిసుకుంటే ఉల్లిపాయల వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా రావాలి. ఇవన్నీ వాటర్ షేప్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. మళ్ళీ అప్పటికప్పుడు చేసి ఆయిల్లో వేస్తూ ఉన్నాం అనుకో చాలా లేట్ అవుతుంది అనమాట. ఈ వడలు ఏంటంటే మరీ పెద్దగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోవాలి. బాగా దళసరిగా చేస్తామంటే లోపల ఉడకవు గమ్ముని. మరీ పలచగా చేస్తామంటే ఆయిల్ పీలుస్తుంది, మాడిపోతాయి. అందుకని మీడియంగా చేసుకోవాలి. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి. వడలు కానీ స్నాక్స్ అంటే పకోడీ ఏ వేసినా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎప్పుడూని. లేదంటే హై ఫ్లేమ్ పెట్టమంటే గట్టిగా మాడిపోతాయి. మరీ తగ్గించి పెట్టమంటే ఆయిల్ పీలుస్తాయి. అంతే. ఈ వడలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. అప్పుడు వీటిని ఉల్టా చేసుకోవాలన్నమాట. తిప్పాలి. వీటి మీద బబుల్స్ అన్నీ సర్దుమణిగిపోయినాయి కదా, అదే అణిగిపోయినాయి కదా, అప్పుడు వీటిని తీసేసుకోవడమే. ఆ బుడగలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో ఊడిపోయినట్టు మనకి అర్థం అనమాట. చూసారు చాలా సింపుల్గా అయిపోయినాయి. పకోడీ లాగానే ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మంచి ఎర్రగా కాలినాయి కదా. చక్కగా ఉడికిపోయి ఎలా చూస్తే మనకు అర్థం కాదు కానీ తింటే తెలుస్తుంది. పైన చక్కగా క్రిస్పీగా. దీనికోసం గ్రీన్ చట్నీ చేస్తాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఫ్రై చేసి చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టం. తాలింపు ఏం అవసరం లేదు దీనికి. అంతే. చాలా బాగుంది. చాలా డిఫరెంట్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అని వీడియోస్ చేసుకుందాం. సపోర్ట్ ఉండే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.